హాయ్ అందరికి నమస్తే. ఎట్లురు అందరూ బాగున్నారా? ఇవాళ మిగిలిపోయిన వడపిండి మినప్పిండితోని చిన్న చిన్న పునుగులు చేసిన. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా వడలు చేస్తే పిండి కొంచెం మిగిలితే అది తీసి పెట్టి దాంతో ఇట్లా చిన్న చిన్న పునుగుల్లాగా చేసిన ఈవినింగ్ స్నాక్స్. ఏ విధంగా చేసినో ఒకసారి చూడండి అండ్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి అండ్ నాకు సపోర్ట్గా ఉంటుంది. వెళ్ళిపోదామా వీడియోలోకి. ఇది మినపప్పు నానబెట్టి వడల కోసం నానబెట్టింది మిగిలిందనమాట. అది దీంతో బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసము ఇది గోధుమ రవ్వ కాదు, ఉప్మా రవ్వ. ఉప్మా చేసుకుంటాం కదా, బాంబే రవ్వ అది. అండ్ దీనికోసం నేను ఆనియన్, కరివేపాకు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ రవ్వ వేసేసుకుందాము అండ్ ఇవన్నీ వేసేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీనికి సరిపడంత ఉప్పు వేసేసుకుందాము. కొంచెం కారపొడి, పచ్చిమిర్చి కొంచెం వేసినాం కదా కొంచెం, అండ్ దీంట్లో కొంచెం ధనియాల పొడి ఒక 1/2 స్పూన్. ఇప్పుడు కొంచెము జీలకర్ర కూడా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది వడ కోసం చేస్తే మిగిలిందనమాట. సో నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం బోండాలు చేస్తున్నా. పునుగులు, చిన్న చిన్న పునుగులు బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలా చేసుకుంటే ఇంట్లో కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఇలా ట్రై చేయండి. పిండి మిగిలిపోతే నేను ఈ పిండి అనే కాదు, మన దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏది మిగిలినా కూడా దాంట్లో కొంచెం మైదా పిండి, బియ్యం పిండి, కొంచెం రవ్వ మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బోండా. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదండి మంచి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇలా ఇప్పుడు బోండాలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైంది. ఇప్పుడు చిన్న చిన్నగా బోండాలు వేసుకుందాం. ఇదిగోండి ఇంకా ఈ విధంగా చిన్న చిన్నగా పునుగులు కదా, చిన్న చిన్నగా వేస్తేనే బాగుంటుంది. మరి ఎక్కువ ఆయిల్ కూడా మరి ఎక్కువ హీట్ అయిపోవద్దు, నార్మల్గా అయితే చాలు. ఎందుకంటే ఎక్కువ వేడైపోయింది అనుకోండి, దాంట్లో మనం ఏమంటారు మాడిపోతుంది, కలర్ వచ్చేస్తుంది, లోపల పిండిలానే ఉంటుంది. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ హై కాదు మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇట్లా కొంచెం మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడం. ఇవ్వండి అయిపోయినాయి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇదిగోండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా మంచి గోల్డెన్ కలర్లో ఇలా రావాలి. ఇలా టిష్యూ ఉన్న దాంట్లో తీసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా మంచి కలర్ లో వచ్చేసింది. మంచి కలర్ వచ్చేసింది. ఇది ఇదిగోండి రెడీ అయిపోయింది. హెల్దీ అండ్ టేస్టీ వడ పిండితో పునుగులు. చాలా టేస్టీ, చాలా బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఇది టమాటా పచ్చడి మా మమ్మీ వేసింది, చాలా బాగుంటుంది. అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. ఈ పచ్చడితో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీంతో పాటు కొంచెం ఆనియన్ పెట్టుకొని తినాలి, సూపర్ ఉంటుంది టేస్ట్. చూసారు కదా, ఇది ఇంతే అండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో.